ట్యాన్ అనేది ఎక్కువగా ఉన్నవారు, ముఖం చాలా కాంతిహీనంగా అవుతుంది అనుకునేవారు, ఎంత రెడీ అయినా సరే అస్సలు గ్లోగా కనిపించడం లేదు అనుకునేవారు, నేను చెప్పే ఈ ఒక్క టిప్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఈ టిప్ని ఎప్పుడో ఒకసారి ట్రై చేయకుండా వారంలో కనీసం 2-3 టైమ్స్ అయినా ఫాలో చేస్తే కనుక స్కిన్ టోన్ అనేది చాలా కాంతివంతంగా మారుతుందండి. నాది గ్యారంటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేవీఎస్ మస్తీ. నేను శ్రావణి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులోనే మేము ఉండాలన్నదే మా కాన్సెప్ట్. ఈరోజు వీడియోలో మనం స్కిన్కి ఎంతగానో మేలు చేసే పాల మీద మేగడ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది ఎక్కువగా ఫేస్ చేసే సమస్యలలో ఫేస్ అనేది ఎక్కువగా ట్యాన్ అయిపోవడం, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, ఇంకా మొటిమలు రావడం, మొటిమల వల్ల వచ్చే మచ్చలు, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉంటాం. సో ఇలాంటి వారందరూ కూడా నేను చెప్పబోయే ఈ టిప్స్ని క్రమం తప్పకుండా పాటించినట్లయితే మీరే నమ్మలేనంతగా మీ స్కిన్ అందంగా ఆకర్షణీయంగా మారుతుంది. సో దానికోసం మీరు చేయవలసిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా వీడియో చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే పాల మీద మేగడ అనగానే కాచిన పాల మీద పైన అట్టలాగా లేయర్ లాగా ఫామ్ అవుతుంది చూసారా, దాన్ని స్కిన్కి అప్లై చేస్తూ ఉంటాము. దానివల్ల మనకి 50% మాత్రమే స్కిన్ అనేది గ్లో వస్తుంది. అలా కాకుండా మనం ఒక గిన్నెలోకి పచ్చిపాలను తీసుకొని ఒక 15 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత దాన్ని మనం బయటకు తీసి చూస్తే ఆ పాల చుట్టూతా కూడా ఒక మందపాటి తెల్లని లేయర్ లాగా కడుతుంది. సో దాన్ని పచ్చిపాల మేగడ అంటారు. ఇక్కడ మీరు చూస్తే కాగబెట్టిన పాల మీద మేగడ అండ్ పచ్చిపాల మీద మేగడకి చాలా తేడా ఉంటుంది. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే మనకి ఈ పచ్చి పాల మీద మేగడ అనేది ప్యూర్గా ఉంటుంది. కాచిన పాల మీద మేగడ అనేది మనకి 50% మాత్రమే మన స్కిన్ని గ్లో చేస్తే, ఈ పచ్చి పాల మీద మేగడ అనేది మనకి 100% మనకి ఎంతో షైన్ ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కాగబెట్టిన పాలు అనమాట. వీటిని కాగబెట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టినట్టయితే మనకి ఇలాగా లేయర్ ఫామ్ అవుతుంది. దీన్ని పాల మీద మేగడ అంటారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి పచ్చిపాలు అనమాట. వీటిని అస్సలు కాగబెట్టకుండా నార్మల్గా అలాగా ఫ్రిడ్జ్లో వదిలేస్తే ఇలా థిక్ పేస్ట్ లాగా మనకి ఫామ్ అవుతుంది. దీన్ని పచ్చిపాల మీద మేగడ అంటారు అనమాట. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి పాల మీద మేగడను తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకొని ఈ మొత్తాన్ని కూడా మనం మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మన ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను దీన్ని నా ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. మనం ఫేస్ ప్యాక్ని పెట్టుకోవడానికి ముందు ఫేస్ అంతటిని నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర ఏదైనా స్క్రబ్ ఉంటే ఫేస్ని స్క్రబ్ చేసుకొని ఆ తర్వాత ఈ ప్యాక్ని పెట్టుకోవడం వల్ల స్కిన్ అనేది మరింత గ్లోగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫేస్ అంతా కవర్ అయ్యేలా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోండి. ప్యాక్ మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పైకి స్క్రబ్ చేస్తూ చల్లని నీటితో కడిగేద్దాం. మనం తడి చేసుకొని పైకి స్క్రబ్ చేస్తూ నీట్గా ఈ ప్యాక్ని అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ప్యాక్ని రిమూవ్ చేయండి.
సో చూసారు కదా, నా స్కిన్ అయితే చాలా మృదువుగా పఫీగా తయారైందనమాట. చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తుందో, అండ్ షైనీగా అందంగా చాలా మృదువుగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాంటి స్కిన్ని పొందాలి అంటే నేను చెప్పిన ఈ టిప్ని క్రమం తప్పకుండా ట్రై చేయండి. మీ కళ్ళను మీరే నమ్మలేనంతగా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేసేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.